దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానందాము. 123వ కీర్తన మొదటి వచనం. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసీ కన్నులు తన యజమానురాలు చేతి తట్టును చూచినట్లు మన దేవుడని యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడుచు ఉన్నారు. ఈ యాత్ర కీర్తనలో భక్తుడు మాట్లాడుచు ఉన్నాడు. ఆకాశమందు ఆసీనుడైన వాడు ఆయన వైపు చూడాలి, ఆయన తట్టు కన్నులెత్తాలి. దేవుని వైపు కన్నులెత్తి ఎవరైతే చూడగలుగుతారో, దేవుని వైపు దేవుని సహాయము కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో, దేవుడు వారిని కరుణిస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఆయన వైపు చేతులు చాపిన వారు ఎవరూ సిగ్గుపడరు. చేతులు సాపకే సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉన్నారు. ఒక తండ్రి తన బిడ్డ విషయంలో మరి సహాయము బిడ్డ అడుగుతున్నప్పుడు, ఒకసారి కాకపోతే రెండవసారి చేతులు చాపి తండ్రి నాకు ఈ సహాయం ఇచ్చేయమని అడుగుతున్నప్పుడు తండ్రి మనసు ఎంతో కరిగిపోయి అది ఎంత కష్టమైన సహాయమును బిడ్డకి ఇవ్వాలని ఆశపడతాడు. ఎందుకంటే తండ్రి బిడ్డకున్న సంబంధం అటువంటిది. గనుక నా తండ్రి ఇవ్వగలడు, నా తండ్రి ఈ కార్యము చేయగలడని కుమారుడు ఎప్పుడైతే తండ్రిని అడుగుతాడో, తండ్రి ఖచ్చితంగా ఆ యొక్క కార్యమును జరిగిస్తాడు. అలాగే దేవుడు కూడా మన జీవితాలలో ఆయన సహాయము కొరకు మనము ఎదురు చూస్తే, ఆయన చరణ కోరితే ఆయన నిశ్చయముగా జ్ఞాపకము చేసుకొని గొప్ప కార్యము జరిగిస్తాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దాసుని కన్నులు యజమాను తట్టు చూసినట్లు, దాసురాలు కన్నులు యజమానురాలు తట్టు చూసినట్లుగా మనము చూడగలిగితే ఖచ్చితంగా దేవుడు సహాయమును పంపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరిగి సహాయము కోరినప్పుడు ఎన్నో మార్లు వారిని ఆపదల నుండి తప్పించిన దేవుడై ఉన్నారాయన. దేవుడు కనికరించారు, వారికి సహాయము చేసేవారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది భక్తులైన వారు అయ్యా మాకు సహాయం పంపించని బ్రతిమాలినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు, వారికి సహాయమును అనుగ్రహించారు. కనుక దేవుని సహాయము కొరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ వారమంతా కూడా ఎదురు చూసి ఆయన సహాయం పొందుకొని ఆయన సన్నిధిలో సాగిపోయే భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనాలు. మీ మహాకృప దయను బట్టి ఈ యొక్క సమయంలో నాయన మాతో మాట్లాడుతూ వచ్చారు. నీ వైపు చూసినప్పుడు, నీ తట్టు కన్నులెత్తినప్పుడు ప్రభా నీ సహాయమును మీరు అనుగ్రహిస్తానని వాగ్దానము చేశారు. ఆ వాగ్దానము పొందుకొని నీ కొరకు నమ్మకంగా బ్రతుకుతూ నీ రాజ్యానికి వారసులుగా మమ్మల్ని మార్చమని, ఈ వారమంతా కాచి కాపాడమని, ఎవరి కష్టములో బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయం పంపించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ఇశ్రాయేలు దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.